శ్రావణ మాసంలో ఈజీ అండ్ క్విక్‌గా అయిపోయే ప్రసాదం సేమ్యా పాయసం పక్కా కొలతలతో ఈరోజు. దానికోసం ముందుగా ప్యాన్‌లో నెయ్యి వేసుకొని, మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో ముప్పావు కప్పు సేమ్యా తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని ముందుగా నానబెట్టేసుకొని, కప్పు నీళ్లు పోసుకొని బాయిల్ చేసేసుకుంటే, ఆ బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యాలో వేసుకొని, ఒక కప్పు నీళ్లు వేసుకొని బాయిల్ చేశాను. తర్వాత దాంట్లో అరకప్పు షుగర్ వేసుకొని బాగా కరిగిన తర్వాత కప్పు పాలు పోసుకుంటే గనక మనకి స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. మనం స్వీట్ కూడా చెక్ చేయాల్సిన పని లేదు. అమ్మవారికి పెట్టే ప్రసాదంలో కంపల్సరీగా సగ్గుబియ్యం వేయాలండి. ఒట్టి సేమియా పాయసం అమ్మవారికి ప్రసాదంగా నివేదించకూడదు. ఆ తర్వాత ఇంకా కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నివేదించేసేయండి.